తండ్రి, గడచినటువంటి మా ప్రభు దినము నుంచి నేటి యొక్క మా ప్రభు దినం వరకు నాయన మీ యొక్క సజీవ లెక్కలు కాచి కాపాడి ఈ దినాన తండ్రి సంఘంగా కూడి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఇట్టి భాగ్యాన్ని తండ్రి ఎందరో నాయన పొందలేకపోయినప్పటికీ మమ్మల్ని మాత్రం తండ్రి ప్రేమించి సంఘంలో కూడుకొని మిమ్మల్ని ఆరాధించి మీ మాటలు వినటానికి తండ్రి చక్కటి అవకాశాన్ని మాకు కల్పించారు. అందుని బట్టి మరొకసారి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఈ సమయంలో తండ్రి నీ మాటలు తండ్రి వినుచుండగా వినగల చెవులను గ్రహించే మంచి మనసును మాకు దయచండి. అలాగే నేను చెబుచున్న నాకు తండ్రి మీరు నోటి బూరగా ఉండి మీరు మాట్లాడమని ఈ మొదటి నుంచి తండ్రి చివరి వరకు మీ కృపగల స్థలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామాన ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వర్లారా, మరి దేవుడు ఈరోజు మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆత్మీయ ఆహారాన్ని మనము కొద్ది నిమిషాలు మనము ధ్యానించుకుందాం. ఒకసారి బైబిల్లో నుంచి యోబు గ్రంథము 12వ అధ్యాయము, యోబు గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనము. యోబు గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనము. అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించును, ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేయని. చాలండి. ఇక్కడ యోబు గారు మాట్లాడుతున్న మాట చాలా జాగ్రత్తగా వినాలి. మృగములను విచారించుము, అవి నీకేం చేశాయి? బోధిస్తాయి అన్నాడు. తర్వాత ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేయను అన్నాడండి. బాగా వినాలి. అడవి మృగములను విచారించుము, అవి నీకు బోధిస్తాయి అన్నాడు. అక్కడ ఏం చేశాయంటాడు? అడవి మృగాలు బోధిస్తాయి. అడవి మృగాలేమో బోధిస్తాయి. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేయను. మీరు గమనించండి. అడవి మృగములను విచారించుమనగా పరిశీలనగా చేయు. విచారించుము అంటే జాగ్రత్తగా విచారించు. అడవి మృగములను విచారించుము, అవి నీకు బోధించును. మీరు బాగా ఆలోచించండి. అడవి మృగాలు బోధిస్తాయా? వాటికి స్వరము ఉంటుంది కానీ మాట మాత్రము ఉండదు, రాదు. అంతే కదండి. ఉన్నట్టుగా మాట్లాడితే అడవి మృగములను వాటిని విచారించుము, అవి నీకు బోధిస్తాయి. బోధించాలంటే మాట రావాలి కదా, అంతే కదండి. మాట వస్తే బోధిస్తే మనకు బోధపడుతుంది. వాటికి స్వరం ఉంటుంది కానీ మాట మాత్రము రాదు. మరి అడవి మృగాలు అవి ఎలా బోధిస్తాయి? యోబు గ్రంథకర్త అంటున్నాడు కదా, యోబు గారు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా అంటున్నాడు. ఆయన అడవి మృగంలోని విచారించిన ఆయన అవి నీకు బోధిస్తాయి. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేస్తున్నాడు. తర్వాత కింద చూసి భూమిని కూడా విచారించుము అన్నాడు. ఆయన భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును. భూమికి ఏమైనా స్వరం ఉందా? భూమికి స్వరము లేదు, మాట అంతకంటే రాదు కదా. మరి అడవి మృగములను విచారించుమన్నాడు, ఆకాశ పక్షులను బోధిస్తామన్నాడు. మరి భూమిని ధ్యానించినడలు అదే నీకు బోధిస్తున్నాడే. వీటి ఏటికి దేనికి కూడా మాట రాని ఇవి ఎలా నీకు బోధిస్తాయి? ఆలోచించు. ఇప్పుడు మీకు ఆలోచన రావాలి. ఏమంటే తెలుసా? వీటిని విచారించమన్నాడు, అవేమో బోధిస్తాయి అన్నాడు. మాట రాని అవి ఎలా బోధిస్తాయి? ఇప్పుడు మన కళ్ళ ముందు కొన్ని జంతువులను మనం పోషిస్తుంటాము, చూస్తుంటాము. అవి ఎప్పుడైనా మనతో మాట్లాడావా? అవి ఎప్పుడైనా మనతో బోధించాయా? మనకి ఎప్పుడైనా ఆలోచించండి. ఎప్పుడైనా బోధించాయా? మనకు తెలిసిందేం తెలుసా? ఒక బర్రెని చూసామనుకోండి, అది మనం దాన్ని చూసి మనం నేర్చుకునేది ఏంటంటే దానికి మేత వేసేది పాలిస్తుందన్న సంగతే మనకు తెలుసు, కానీ అంతకు మించి మరొక మాట మనకు చేయలేదు. మరి అడవి మృగములను విచారించు, అవి నీకు బోధించును. అవి ఎలా బోధిస్తాయి? ఆకాశ పక్షులను విచారించమన్నాడు, అవి ఎలా బోధిస్తాయి నీకు? అవి ఎలా బోధిస్తావో ఈరోజు నువ్వు చూసి నేర్చుకోవాలి. ఈరోజు నువ్వు
ఎలా బోధిస్తాయో ఈరోజు నువ్వు దేవుని సేవకుని ద్వారా దేవుని మాటలు నువ్వు వినాలి. అసలు ఆకాశ పక్షులు, అడవి మృగాలు మనిషికి ఎలా బోధిస్తాయి, ఏమని బోధిస్తాయి, వాటి ద్వారా నీకు దేవుడు ఏమి పాఠం నేర్పించాలని అనుకున్నాడు ఆయన. ఆలోచిద్దాం ఒకసారి. అడవి మృగములను విచారించుము, అవి బోధించును అన్నాడు కదా. ఆకాశ పక్షులను విచారించము, అవి నీకు తెలియజేయమన్నాడు కదా. అవి ఎలా బోధిస్తాయో ఈరోజు మీరు వినాలి. ఎలా బోధిస్తాయో తెలుసా? ఒకసారి చూద్దాం, చిన్న ఒకటొకటిగా చూద్దాం. ఒకసారి ఎలా బోధిస్తాయి. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము, త్వరగా తీసేయాలి. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 4వ వచనము. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 4వ వచనము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, ఆ చెట్టుకి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలమునకు ఆజ్ఞాపించి తిన్నాడండి. ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నట్టే, ఏలియాకు చెబుతున్నాడు ఏమని అంటే, ఈ వాగు నీరు త్రాగునట్లు, ఈ వాగు నీకు నీరు త్రాగునట్లు నువ్వు అక్కడ ఉండు కొన్ని రోజులు. ఎందుకంటే ఆ గ్రామంలో కరువు వచ్చింది కనుక నువ్వు ఆ వాగు దగ్గర ఉండి ఆ వాగు నీళ్ళు తాగుకుంటూ ఉన్నాడు. అయితే నాయన నీకు ఆహారం తెచ్చినట్లు, ఏలియా నీకు ఆహారం తెచ్చినట్లు నేను దేనికి ఆజ్ఞాపించాను తెలుసా? కాకోలమునకు నీకు ఆజ్ఞాపించింది. కాకోలం అనగా కాకి, పక్షి. ఆకాశపు పక్షులలో ఒక పక్షి ఈ కాకోలము, ఒక కాకి. అలసిబుల అంటే ఇప్పుడు ఏలియాకు ఆహారం తెచ్చేది ఎవరు? ఏలియాకు ఆహారం తెచ్చేది ఎవరు? కాకి. ఎవరు చెప్పారు ఈ కాకి? దేవుడు ఆయనటుడు, నేను కాకి ఆజ్ఞాపించాను ఏమయ్యంటే నీకు ఆహారం తేవాలి. ఎప్పుడెప్పుడు తెలుసా? ప్రతి ఉదయము రొట్టె మాంసం తీసుకురావాలి, ప్రతి సాయంత్రము రొట్టెను మాంసమును. ఎవరు తేవాలి? కాకి అంటండి. ఆలోచన చూడండి ఒకసారి. ఆలోచనము అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును తీసుకొని వచ్చుచుండెను అంటే పని చేస్తుంది ఈ కాకి. ఎవరు చెప్పారు ఈ కాకి? దేవుడు చెప్పాడు. ఏమని తెలుసా? ఇక ఏలియాకి నువ్వు ఏం తీసుకెళ్ళాలి తెలుసా? ప్రతి ఉదయము రొట్టె మాంసం తీసుకెళ్ళాలా, ప్రతి అస్తమయం నందు రొట్టెను మాంసమును తీసుకెళ్ళాలా. నేను కాకోలంకి ఆజ్ఞాపించి తిని నేను కాకి చెప్పాను. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఈ కాకి ఆజ్ఞాపించిన తర్వాత ఈ కాకి ఏం చేయలేదు తెలుసా? రొట్టెను మాంసమును తీసుకెళ్ళి ఎవరికి ఇవ్వాలా? ఏలియాకి ఇవ్వాలా. మీరు ఆలోచించారో లేదో, కాకి మాంసం అంటే చాలా ఇష్టమేనా? చాలా ఇష్టము. కానీ ఈ కాకి మాంసము ఎంత ఇష్టమున్నా నోటుతోనూ తీసుకెళ్ళాలి, కానీ నోటులోకి వేసుకోవడానికి దీనికి అవకాశం లేదు. మరలా చెప్తున్నా, ఈ కాకి మాంసము ఎంత ఇష్టమున్నా, ఆహారం ఎంత ఇష్టమున్నా నోటుతోనే పట్టుకెళ్ళాలా, కానీ నోటు లోపల వేసుకోవడానికి దీనికి అంటే ఎంత నమ్మకముగా ఈ కాకి పని చేస్తుందో ఒకసారి ఆలోచించు. ఇప్పుడు ఈ కాకి నేర్పిస్తుంది, ఈ కాకి ఏం బోధిస్తుందంటే మనిషికి దేవుడు చెప్పిన పని నేను చేస్తున్నానన్న సంగతి ఈరోజు మనిషికి నేర్పిస్తుంది. కాకి ఏమని బోధిస్తుంది? దేవుడు అప్పగించిన పనిని నేను చేస్తున్నాను. ఆకాశ పక్షులను విచారించుమవి నీకు బోధిస్తాయి. ఈ కాకి ఏమని బోధిస్తుంది తెలుసా? నేను దేవుడు నాకు అప్పగించిన పనిని నేను చేస్తున్నాను. మనిషికి నేర్పిస్తుంది, మనిషికి బోధిస్తుంది ఈ కాకి. చూసారా? యోబు గారు ఎంత చక్కటి మాటలు మాట్లాడాడు. మృగములను విచారించుము, అవి నీకు బోధిస్తాయి. ఆకాశ పక్షులను వాటిని విచారించాయి, అవి నీకు తెలుపుతాయి అన్నాడండి. ఇప్పుడు ఆకాశ పక్షులలో ఒక పక్షి మనకి నేర్పిస్తుంది, మనకు బోధించేదంటే దేవుడు నాకు అప్పగించిన పని నేను
చేస్తున్నానని బోధిస్తుంది మనిషివైన నీకు నాకు. ఆలోచించిన పిల్లల, ఒక కాకి తనకి ఇష్టమైన ఆహారము, అది తనకి ఇష్టమైన ఆహారం తెలిసినా దేవుని మాట చొప్పున పని చేసింది, కానీ తన ఇష్టాన్ని ప్రకారంగా అది పని చేయలేదు. తన ఇష్టాన్ని పక్కకు పెట్టి దేవుని పనిని, దేవుడు అప్పగించిన పనిని ఈ కాకోలము చేసిందంటండి. ఆలోచించిన పిల్లరా, కనుక పిల్లరా, ఈ కాకి దేవుడు చెప్పిన పనిని చేస్తూ మనకు బోధిస్తుందన్నమాట. ఇది మరొక దాని గురించి చూద్దాం ఒకసారి. యోనా గ్రంథము మొదటి అధ్యాయము, యోనా గ్రంథము మొదటి అధ్యాయము 17వ వచనము. త్వరగా యోనా గ్రంథము మొదటి అధ్యాయం 17వ వచనం. 1వ అధ్యాయము 17వ వచనం. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యము కడుపులో ఉండను. చాలండి. ఇక్కడ యోనా గారు నినివే పట్టణానికి వెళ్ళకుండా మరొక పట్టణానికి వెళ్ళిపోతున్నాడు. యోనాకు దేవుడు అప్పగించిన పని ఏదో తెలుసా? నినివే పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించమన్నాడు దేవుడు. కానీ ఈయన ఏం చేశాడంటే దేవుని మాటలు లెక్క చేయకుండా నినివే పట్టణానికి వెళ్ళకుండా తార్షీషు పట్టణానికి వెళుతున్నాడు. అప్పుడు దేవుడు ఎవరికి చెప్పాడంట? గొప్ప మత్స్యం ఉన్నాడు. ఎంత పెద్ద మత్స్యం అంటే కొన్నిసార్లు అంటే యోనాను మిరింగిన తర్వాత యోనా మోకాలతో ప్రార్థన చేశాడంటే మోకాల మీద వంగిన తర్వాత ఎంత హైట్ ఉంటాడు, అదెంత పెద్దగా ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించండి. అయితే ప్రియులారా, యోనాను మిరింగవలని మత్స్యానికి ఆజ్ఞాపించాడంటే దేవుడు. అంటే ఇప్పుడు యోనా గారికి యోనాని మిరింగవలనని ఎవరికి ఆజ్ఞాపించాడు దేవుడు? మత్స్యానికి అప్పగించాడంటే. ఇప్పుడు ఈ మత్స్యం ఏం చేసింది తెలుసా? యోనాను మృంగింది. ఈ యోనాను మృంగేటప్పుడు యోనాను మృంగాల, కానీ ఏ హాని చేయకుండా మృంగాలి అది. అయితే ప్రియులరా, ఈ మత్స్యము కడుపులో యోన ఎన్ని రోజులు ఉన్నాడంట? 3 రోజులు ఉన్నాడంటండి. 3 రోజులు ఉన్నాడంటే ఈ మత్స్యానికి 3 రోజులు ఏం లేనట్టు? ఆహారం లేనట్టు. ఆలోచించండి. 3 రోజులు యోనాను కడుపులో ఉంచుకున్నదే ఈ మత్స్యము. ఈ 3 రోజులు ఈ మత్స్యానికి ఏం లేనట్టు అంటే ఆహారము లేనట్టు. ఎందుకొరకు ఆహారం లేకుండా యోనాను ఉంచుకుందా అంటే దేవుడు ఆజ్ఞాపించాడు ఈ మత్స్యానికి. మరలా మత్స్యానికి అప్పగించాడు. ఏమని చెప్పాడు తెలుసా? మరి తర్వాత 2వ అధ్యాయం 10 చూడండి ఒకసారి. ఈ 2వ అధ్యాయము 10వ వచనము. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞయ్యగా అది యోనాను ఎక్కడ మీద కక్కివేసిందంట? అదండి. అంటే దేవుడు చెప్పే వరకు యోనాని ఎక్కడ ఉంచుకుంది? కడుపులో ఉంచుకుంది. అది దేవుడు చెప్పేంత వరకు అది కడుపులో ఉంచుకుంది మత్స్యము. కానీ దేవుడు చెప్పిన తర్వాత ఈ మత్స్యం ఏం చేసింది సార్? నినివే పట్టణానికి వెళ్ళి అక్కడ నేల మీద కక్కివేసింది. ఈ మత్స్యానికి ఎవరు చెప్పారు? ఎవరు పని చేసింది? ఇది దేవుడు ఆజ్ఞాపించాడు. ఆజ్ఞ అతిక్రమమే. అంటే దేవుడు సృష్టించిన జీవరాశులు దేవుని పని చేస్తున్నా, కానీ మనిషి మాత్రం దేవుని పనిని, యోనానేమో దేవుడు అప్పగించిన పనిని పక్కన పెట్టాడు, మత్స్యం మాత్రం దేవుడు అప్పగించిన పనిని చేస్తూ చూపిస్తుంది. అందుకే అడవి మృగములను విచారించుము, ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు బోధిస్తాయి. గాడి తప్పిన ఓ మనిషి వాటిని చూసైనా నేర్చుకో, అవి నీకు బోధిస్తాయి. ఆలోచించిన పిల్లవరా, ఒక కాకి దేవుని పని చేస్తుంది, ఒక మత్స్యము దేవుడు అప్పగించిన పనిని తూచా తప్పకుండా చేస్తుందండి. కానీ మనిషిని చూసే ఆ విధంగా చేయట్లేదనే ఖచ్చితంగా కరాఖండిగా చెప్పవచ్చు. ఆలోచించిన పిల్లల, అంటే ఇప్పుడు 2 జీవరాశులు మనం చూస్తున్నాము. కాకిని చూస్తున్నాము, మత్స్యంను చూస్తున్నాము. దేవుడు అప్పగించిన పనిని తూచా తప్పకుండా
పాటిస్తున్న సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకో. వాటిని చూసి అవి నేర్పిస్తున్నవి. నేను నాకు అప్పగించిన పనిని, దేవుడు నాకు ఆజ్ఞాపించిన పనిని నేను ఏం చేసినాను, తూచా తప్పకుండా పాటిస్తున్న సంగతి జీవరాశులు తెలుపుతున్నాయి మనకు. మరొక మాట చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 17వ అధ్యాయము. మత్తయి సువార్త 17వ అధ్యాయము 27వ వచనము. మత్తయి సువార్త 17వ అధ్యాయము 27వ వచనము. అయినను మనము వారికి అభ్యంతరము కలగజేయకుండానట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చి చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన ఎడల ఒక శకేలము దొరుకును. దానిని తీసుకొని నా కొరకు వారికి మూచాలండి. ఇక్కడ మరొక జీవరాశిని చూస్తున్నాం. ఏంటంటే పేతురుకు పంపించాడు. పేతురుకు చెప్పాడు ఏమనంటే, నువ్వు ఒక గాలం తీసుకొని సముద్రానికి వెళ్ళు. మొదట నువ్వు ఏ గాలం వేస్తావో ఆ గాలానికి మొదటకు వచ్చి చేప, ఏ చేప అయితే మొదటగా వస్తుందో ఆ చేపలో ఏముందంట, శకేలము. ఈ శకేలము ఎందుకు తీసుకున్నాడు తెలుసా? పన్ను కట్టడానికి ఈ శకేలను తీసుకురావన్నాడు. మీరు ఆలోచించండి, దేవుడు శకేలము పంపడానికి, శకేలము కట్టడానికి, పన్ను కట్టడానికి ఎవరికి ఆజ్ఞాపించాడు? చేపకు. ఇప్పుడు యేసుక్రీస్తుల వారికి పన్ను కట్టేది ఎవరు? పన్ను కట్టడానికి సహాయం చేసింది ఎవరు? చేప కాదా? చేప కడుపులో ఉన్నటువంటి శకేలము, చేప తీసుకొని వచ్చింది శకేలము పేతురు గారికి. ఆలోచన అంటే ఇప్పుడు ఎవరు పని చేస్తుంది ఈ చేప అంటే, దేవుడు చెప్పాడు ఇక నువ్వు సముద్రానికి వెళ్ళు, గాలం వెయ్యి, గాలం వేసిన తర్వాత ఒక చేప వస్తుంది. ఆ చేప నోటిలో ఏముంటుంది తెలుసా? ఒక శకేలము. ఈ శకేలము తెచ్చి మన కొరకు పన్ను కట్టము. ఆలోచించే వల్ల దేవుడు చేపకు ఆజ్ఞాపించాడు, చేపకు పని పెట్టాడు. ఇక పేతురు వస్తాడు, గాలం వేస్తాడు, నీ నోటిలో శకేలను తీసుకొని వచ్చేసి. మీరు ఆలోచించే ప్రియులారా, గాలం వేసిన తర్వాత చేప బ్రతకొచ్చు, బ్రతకకపోవచ్చు, అంతే కదండి. గాలము చేపకు తగిలిందంటే గాయమైనట్టు చేపకు. గాలము వేయబడిందంటే చేపకు గాయం కాదంటారా? గాలము కుచ్చుకుంది అంటే చేపకు ఏమవుతున్నట్టు? గాయమవుతున్నట్టు. నాకు గాయమైనా పర్వాలేదు, కానీ దేవుడు అప్పగించిన పని మాత్రం నేను చేయాలనుకున్నది ఈ చేప. కనుక బ్రతికినా బ్రతకొచ్చు, లేదా చావైనా పర్లేదు, కానీ దేవుని పని నేను చేశానన్న ఆనందం జీవరాశికి ఉంది, కానీ మనిషికి మాత్రము లేదండి. ఆలోచించిన పిల్లల, ఇప్పుడు జీవరాశులు మనం చూసాం కదా. ఒక కాకును చూసావు, ఒక మత్స్యమును చూసావు, ఒక చేపను చూస్తున్నావు. మరొక దాన్ని చూద్దామా? మరొక చదువు చూద్దాం ఒకసారి. లూకాసు వార్త 22వ అధ్యాయము. లూకాసు వార్త 22వ అధ్యాయము 59వ వచనము. లూకాసు వార్త 22వ అధ్యాయము 59వ వచనమా. కనుక నా తండ్రి 22:59 22:59 ఇంచుమించు ఒక గడి అయిన తర్వాత మరి అక్కడు నిజముగా వీడును ఉండెను. అందుకు పేతురు పోయి అతడు ఇంకనో మాట్లాడుచుండగా వెంటనే కోడి కూసెను. ఇక్కడ పేతురు గారు యూదులకు అప్పగింపబడక ముందు పేతురు తరన్న మాట ఏమని మాట అంటే, పేతురు నీవు నన్ను ముమ్మారు ఎరగవని నీతో నేను చెప్పుచున్నాను, నీవు ముమ్మారు ఎరగవు అని చెప్పిన తర్వాత ఇగో ముమ్మారు నన్ను ఎరగవు తండ్రిగా, ఇగో నువ్వు ముమ్మారు నన్ను ఎరగనన్న తర్వాత ఇగో కోడి కూస్తుంది అని చెప్పారండి పేతురు గారికి యేసుక్రీస్తుల వారు. కానీ యేసుక్రీస్తుల వారు చెప్పినట్టు
యేసుక్రీస్తుల వారు చెప్పినట్టు పేతురు గారు ఓయే నువ్వు కూడా వీనిలో ఒకడు కదన్నప్పుడు ఆయన అంటున్న మాట తెలుసా, ఈ యేసయ్య ఎవరు నాకు తెలియదు అంటాడు మరొక సువార్తలు చూసి. ఈ యేసయ్య ఎవరు నాకు తెలియదు. నిజంగా పేతురికి తెలియదు యేసుక్రీస్తు ఎవరు? తెలుసు. తెలిసినా ఎందుకు అబద్ధం చెప్పాడు తెలుసా? నిజము చెప్పితే ఆయన ప్రాణాలు కూడా ఎక్కడ తీశారన్న సంగతి తెలుసుకొని పేతురు గారు అబద్ధం చెప్పారు. ఇప్పుడు పేతురు అబద్ధం చెప్పాడు. ఆ పేతురు నువ్వు అబద్ధం చెప్పావు, నేను అబద్ధం చెప్పానని తన తప్పు తెలుసుకోవడానికి దేవుడికి ఎవరికి ఆజ్ఞాపించాడు తెలుసా? కోడికి చెప్పాడు. కోడి నువ్వేం చేయలేదు తెలుసా? ఈ పేతురు ఎలాగూ నన్ను ఎరగనను ముమ్మారు చెబుతాడు, నువ్వేం చేయలేదు తెలుసా? ముమ్మారు ఎప్పుడైతే అబద్ధం ఆడుతాడో నువ్వేం చేయలేదు తెలుసా? కోడి కూత కుయ్యాలి నువ్వు. ఇప్పుడు పేతురుకు బుద్ధి రావాలంటే ఎవరికి ఆజ్ఞాపించాడు తెలుసా? కోడికి. మీరు బాగా ఆలోచించండి. కోళ్ళు జాగ్రత్తగా ఎప్పుడు కూత కూసాయంటే తెల్లవారుజామున కోళ్ళు కూత కూసాయి. మరి ఈ కోడి ఎప్పుడు కూత కూస్తుంది తెలుసా? రాత్రి పడుకున్న సమయంలో ఈ కోడి కూత కూస్తుంది. మీరు ఆలోచించండి. పేతురు గారు నీవు అబద్ధం ఆడావన్న సంగతి జ్ఞాపకం చేయాలంటే మనుషులను ఏర్పరచుకోవచ్చులేదు దేవుడు. ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? కోడిని. అప్పుడు కోడి కూత కూసిన తర్వాత మనోనికి జ్ఞానోదయం కలిగింది. అప్పుడు ఆయన అన్న మాట ఏం తెలుసా? ఏం చేశాడో ఒకసారి 62వ వచనం చూడండి. ఒకసారి 62వ వచనము. వెలుపలకు పోయారు. ఎప్పుడు వెలుపలకు పోయినాడు తెలుసా? కోడి కూసిందే కుకురుకు అని. కోడి కూత కూసిన తర్వాత వెలుపలకు పోయి పేతురు సంతాపపడి ఏడ్చాడంటండి. ఎప్పుడు ఏడ్చాడు? అయ్యో నేను నిజంగా ముమ్మారు ఎర్రగన్నాని నేను యేసుక్రీస్తులు చెప్పారే, నాకు జ్ఞాపకం చేసింది ఎవరు తెలుసు? కోడి జ్ఞాపకం చేస్తా కానీ నేను దేవుని పట్ల ఎంతో నమ్మకమైన వాడిని, దేవుని పట్ల నేను ఎంతో విశ్వాస గలవాడిని, ఒక కోడి చెబితే కానీ నాకు జ్ఞానేది కలగలేదు కదా అని పేతురు గారు బయటికి వెళ్ళి ఏడ్చి సంతాపపడ్డాడంటండి. మీరు గమనించండి, పేతురు ఏడ్చుటకు సంతాపపడేటకు కారణం ఎవరు? కోడి అంటండి. దేవుడు మనుషులన్నీ ఎన్నుకోలేదనంటే జీవరాశులలో సమయానికి తగ్గట్టు జీవరాశులను దేవుడు ఎన్నుకున్నాడు. ఆలోచించారు పిల్లరా. ఒక కోడి జ్ఞానోదయం కలగజేసింది ఒక పేతురు గారికి. పేతురును ఏడ్చేటట్టు చేసింది ఒక కోడి. పేతురును సంతాప పడేటట్టుగా చేసింది ఒక కోడి. ఈ కోడికి ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడండి. ఆలోచించే పిల్లల, అంటే కోడి ద్వారా పశ్చాత్తాపడడానికి గల కారణము దేవుడు ఆజ్ఞాపించాడు ఈ కోడికి. అందుకే ఆకాశ పక్షులను విచారించమవి నీకు బోధిస్తాయి. ఈ కోడి మనకు బోధించింది తెలుసా? నేను పేతురు గారికి సంతాపపడ తన తప్పును తాను తెలుసుకోవడానికి నేనే కారణము, దేవుడు అప్పగించడానికి. ఆలోచించే పిల్లల, సృష్టిని ఆలోచించట వలన నీకు తేట తెల్లబడిపోతుంది అంటాడు మరొక మాటలో. సృష్టిని ఆలోచించు. సృష్టిని ఆలోచిస్తే అదే నీకు జ్ఞానోదయం కలగజేస్తుంది. సూర్యుడిని ఒకసారి ఆలోచించు. ఉదయిస్తాడు, అస్తమందు తిరిగి సమాప్తమవుతాడు, మరలా ఉదయించడానికి త్వరపడతాడు అంటాడు. అలాగే దాని నుంచి మనం పాఠం ఏంటంటే, నువ్వు ఏ దేశం నుంచి వచ్చావో మరలా తిరిగి వెళ్ళటానికి నువ్వు ప్రయాసపడము అంటాడు. సూర్యుడు ఒక చోటు నుంచి వచ్చి మరలా అక్కడికి ఎలా వెళుతుందో, నీవు కూడా ఒక చోటు నుంచి ఇక్కడికి వచ్చావు, మరలా తిరిగి వెళ్ళటానికి నీవు ప్రయాసపడమంటున్నాడు. చూశాడు అంటే ప్రకృతిలో ప్రతి దాని ద్వారా దేవుడు మనకు పాఠం నేర్పిస్తున్నాడు. ఆలోచించే పిల్లరా, మరొక మాట చెప్పమంటారా? మీకు తెలిసిన మాటనే. దానియేలు గారి జీవితంలో దానియేలు చేయరాని తప్పుకు నింద వేసి సింహపు బోనులో వేసేశారు దానియేలు గారిని. మీకు అందరికీ తెలిసిన మాట కనుక నేను రెఫరెన్స్ చూపించట్లేదు. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనం ఉంటుంది ఆ మాట. సింహపు బోనులో వేశారంటండి ఆయనని. తప్పు చేయకుండగా ఆయన మీద నిరపరాధంగా ఆయన మీద అపరాధం వేశారు, సింహపు బోనులో వేశారు. సింహపు బోనులు వేసిన తర్వాత సింహాలు ఏం చేయలేదు తెలుసా? చీల్చి చెండాడాలి యాక్చువల్గా అయితే. ఎవరిని? దానియేలు గారిని. కానీ ఈ సింహాలు ఏం చేసేది తెలుసా? నోరు మూసుకొని ఉన్నాయి కానీ దానియేలుకు మాత్రం ఏ హాని చేయలేదు. దేవుడు ఆజ్ఞాపిస్తే తప్ప అవి ఆ మాత్రము చేయవు.
సింహపు బోనులో మీరు ఆలోచించండి, ఎవరినైనా సింహపు బోనులు వేయాలంటే వాటిని ముందు రోజుగా ఆకలితో పెడతారు. వాటిని ఏం చేస్తారు? వాటిని ఆకలితో పెడతారు. వాటిని సింహపు బోని శిక్ష వేయాలంటే ముందు రోజు నుంచి వాటిని ఆకలితో పెడతారు. కడుపు నిండా తిన్నానుకోండి, కడుపు నిండగా ఉన్నానుకోండి, ఆల్రెడీ ఏమైనా హాని చేసావా? వేరే వస్తువులు ఏమైనా ముడతామంటారా? మనకు కూడా అంత కదండి. కడుపు నిండగా తిన్న తర్వాత మనకి చికెన్ బిర్యానీ తెచ్చినా మనం మాత్రం దాన్ని తినం. అలాగే సింహపు బోనులు వేయాలంటే శిక్ష ఖరారైందంటే 1 రోజు 2 రోజుల ముందు వాటిని ఆకలితో పెడతారు. కానీ ఈ సింహాలు ఏం చేయాలి తెలుసా? ఆకలితో ఉన్న దానియేలు మాత్రం ఏ హాని కూడా చేయలేదు. కానీ రాజుగారు వచ్చిన తర్వాత ఆయన ఏ హాని కలగపోవట చూసి దానియేలును బయటికి తీసుకువచ్చారు. జరిగిన సంగతి అంతా కూడా రాజు తెలియజేశారు. ఎవరెవరైతే కుట్ర పన్నారో ఆ కుట్రదారులందరూ కూడా తీసుకొచ్చారు. అప్పుడు తీసుకొచ్చిన తర్వాత ఎవరైతే కుట్ర వేశారో ఈ కుట్రదారులందరూ కూడా సింహపు బోనులు వేశారంటండి. సింహపు బోనులు వేసిన తర్వాత ఈ సింహాలు ఏం చేసేది తెలుసా? అడుగు భాగానికి రాకముందే చీల్చి చెండాడి ఈ ఎముకలను కూడా పొడి చేసేటండి. పొడి చేసేటండి. ఈ ఎముకలను పొడి చేసాయంటే ఎంత ఆకలితో ఉంటాయో మీరు ఆలోచించండి. ఇంత ఆకలితో ఉన్న మరి దానియేలు గారిని ఏమీ హాని చేయలేదంటే వీటికి ఎవరు ఆజ్ఞాపించారన్నమాట? దేవుడు అండి. ఇప్పుడు మీకు ఇంతవరకు మనకి తెలియాల్సిన విషయం ఏంటంటే, ఎన్ని జీవరాశులు చూస్తున్నాము, ఏదో కూడా దేవుని నిరాకరించి, దేవుడు అప్పగించిన పనిని నిరాకరించి ఏదో కూడా త్రోవ తప్పినట్టుగా లేదు. మరి త్రోవ తప్పేది ఎవరంటే ఈజీగా ఎవరన్నమాట? ఆ మాట చూడండి ఒకసారి, ఎంత బాగుంటుంది ఆ మాట. చూడండి ఒకసారి. అంతకంటే ముందు మరొక జీవరాశిని చూద్దాం ఒకసారి. సంఖ్యాకాండము 22వ అధ్యాయము. సంఖ్యాకాండము 22వ అధ్యాయం 23వ వచనము. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 23వ వచనం. యెహోవా దూత ఖడ్గమును దూసి చేత పట్టుకొని త్రోవలు నిలిచియుండుట చాలండి. బిలాము గారు గాడి మీద వెళుతున్నాడు. ఇశ్రాయేలుని మరి ఒక రాజు శపించడానికి బిలామును ప్రేరేపించాడు. కానీ దేవుడు ఏం చెప్పాడంటే, నువ్వు వాళ్ళని శపించకూడదు. ఏం చేయలేదు తెలుసా? ఆశీర్వదించాలి. ఈ ప్రయాణంలో బిలాము గారు గాడి దగ్గరికి వెళుతున్నప్పుడు త్రోవలో మధ్యలో ఒక దూత ఖడ్గం చేత పట్టుకొని నిలబడిన తర్వాత ఈ గాడిద ఏం చేసింది తెలుసా? చక్కగా వెళ్లకుండా త్రోవ తడిచి వెళుతుందంట. త్రోవ తప్పి పక్కకి వెళుతుందంట. అప్పుడు తర్వాత ఏం జరిగిందో ఒకసారి 28వ వచనం చూడండి. ఒకసారి 28వ వచనము. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాకునిచ్చెను గనుక అది నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేసితినని బిలాముతో అనగా, బిలాము నీవు నా మీద తిరగబడితివి, నా చేత ఖడ్గమున ఎడల నిన్ను చంపియుందునండి. ఇక్కడ జరిగినది ఏంటంటే, బిలామును కాపాడాలన్న ఉద్దేశంతో గాడిద చాలా ప్రయత్నాలు చేసింది. బిలాము గారి యొక్క ప్రాణాలు కాపాడడానికి ఈ గాడిద చాలా ప్రయత్నాలు చేస్తుంది. కానీ బిలాము గారికి తెలియట్లేదు ఆ విషయము. కానీ ఈ బిలాము చావకుండడానికి గల కారణం ఎవరో తెలుసా? ఈ గాడిద. అందుకే గాడిద మాట తెలుసా? నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నీవు నన్ను 3 సార్లు కొట్టినా అది మాత్రము దేవదూతకు ఎదురుగా మాత్రము వెళ్ళలేదంటండి. ఎందుకు వెళ్ళలేదు తెలుసా? ఎదురుగా వెళితే నా యజమాని ప్రాణాలు పోతాయి. అందుకు దేవదూత ఏమో తెలుసా? ఇగో బిలాము, ఒక గాడిదగానో ముమ్మారుగానో ఒకవేళ పక్కకు జరగపోతే గాడిదకు బదులు నీ ప్రాణాలు తీసేదాన్ని అంటాడండి దేవదూత. 33వ వచనం చూడండి ఒకసారి. ఆ గాడిద నన్ను చూసి ఈ ముమ్మారు నా ఎదుట నుండి తొలగెను, అది నా ఎదుట నుండి
తొలగకపోతే నిశ్చయముగా అప్పుడే నిన్ను చంపి దాని ప్రాణమును కాపాడదని. చూసారా? అంటే ఇప్పుడు బిలాము ప్రాణాలు కాపాడింది ఎవరన్నమాట? గాడిద. బిలాము ప్రాణాలు కాపాడింది ఎవరు? ఒక గాడిదని. కానీ గాడిద ఒక మాట మాట్లాడుతుంది అక్కడ 22-23 చదివితే ఏమంటుంది తెలుసా? నీ దానని అయినప్పటి నుండి నేను ఎప్పుడైనా ఇలా చేశానా అంటుందండి గాడిద. 22-23 చూసే గాడిద ఏమంటుంది తెలుసా? దేవుడు వాక్యనిచ్చాడు కదా గాడిదకి. ఆ గాడిద ఏమంటే తెలుసా? నేను ఇన్ని రోజులు నీ దగ్గర పని చేశాను కదా, ఎప్పుడైనా నేను ఇలాగ చేశానా అని అంటుందండి గాడిద. ఈ గాడిదను చూసి నేర్చుకున్న పాఠం ఏమి తెలుసా? అది అన్నమాట తెలుసా? నీ దాననైనది మొదలుకొని, ఇక్కడ బాగా ఆలోచించాలి, నీ దాననైనది మొదలుకొని నేను ఎప్పుడైనా ఇలా చేశానని నీ పట్ల యజమానుడు అని అంటుందండి. దానికి ఉన్న ఇంకిత జ్ఞానం ఏంటది తెలుసా? నీ దాననైది మొదలుకొని, నీ దాననైదును మొదలుకొని, వీటికి ఉన్న ఇంకిత జ్ఞానం ఏంటి తెలుసా? ఎప్పుడైతే మనం వాటిని తెచ్చుకుంటామో, వాటిని మనం తెచ్చుకున్న తర్వాత అవి ఏమాలోచిస్తే తెలుసా? ఓహో, ఈ రోజు నుంచి ఇతడే నా యజమానుడు అన్న ఆలోచన కలిగి జీవిస్తాంటండి అవి. మీరు ఆలోచించండి, ఏదైనా ఒక జీవరాశిని కొన్న తర్వాత నీకు విధేయతగా చూపిస్తుంది తప్ప నువ్వు నా యజమానుడు కాదు, పాతవాడు నా యజమానుడు, నువ్వు నా యజమానుడు కాదు, నీ దగ్గర నుంచి వెళ్ళిపోతాని చెప్పి ఎప్పుడైనా వెళ్ళిపోయినా ఏ జీవరాశి అయినా తెచ్చుకున్న తర్వాత, ఒక గొర్రె కానీ ఒక బర్రె కానీ ఏ జీవరాశి అయినా సరే తెచ్చుకున్న తర్వాత అది ఏమనుకున్నది తెలుసా? ఓహో, ఈ రోజు నుంచి నా యజమానుడు ఇతడే, ఈయనకి ఈ రోజు నుంచి నేను దాసురాలుగా లేదా యజమానికి నేను లోబడి బ్రతకాలనే ఆలోచన కలిగి జీవిసే తప్ప నిన్ను విడిచిపెట్టి ఏనాడు కూడా అవి దూరంగా వెళ్ళిపోయింది. వాటికున్న ఇంకిత జ్ఞానం అది. దేవుడు గాడిద గురించి బహు చక్కని మాట మాట్లాడింది తెలుసా? యెషయా గ్రంథం 1వ అధ్యాయము 2-3 తెలిసే, ఎద్దు తన కామందును తిరుగును, గాడిద తన సొంత దొడ్డిని తెలుసుకొని కానీ ఈ ప్రజలను పెంచి పెద్ద చేసితిని కానీ వీరు నా మీద తిరగబడి ఉన్నారు. గాడిదకి ఏం తెలుసు అంటే, ఎద్దుకి ఏం తెలుసు తెలుసా? ఎద్దుకు తన సొంత యజమానుడు తెలుసు, గాడిదకి తన దొడ్డి ఏందో తెలుసు. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 2-3 మాట చూడండి ఒకసారి. యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియగ్గుము, నేను పిల్లలను పెంచి పెద్ద చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామాందును ఎరుగును, గాడిద తన సొంత దొడ్డివారిని. కానీ ఇశ్రాయేల్ ప్రజలకు తెలివి లేదు. ఈ ప్రజలకి ఏం లేదంట? తెలివి లేదు. కానీ జీవరాశులకు మాత్రము జ్ఞానముతో దేవుడు అప్పగించిన పని చేస్తున్న సంగతి ఈరోజు నువ్వు నేను తెలుసుకోవాలి. ఆకాశ పక్షులను ఆలోచించుము, విచారించుము, అడవి మృగంలోని విచారించుము, అవి నీకేం చేసావి? బోధిస్తాయి. ఒక మాట చెప్తాను నేను, మరి జాగ్రత్తగా వినాలి. ఈ జీవరాశులన్నీ కూడా దేవుని పని చేస్తున్నాను ఒక మాటలు మనం చూడగలం. జీవరాశులన్నీ కూడా ఎవరు పని చేస్తున్నాయి? దేవుని పని చేస్తున్నాయి. మరొక మాట, దేవుని పనిని చేస్తూ దేవుణ్ణి మహిమపరుస్తున్నాయంటండి. బాగా వినాలి. దేవుని పనిని చేస్తూ దేవుని మహిమపరుస్తున్నంట. ఈ జీవరాశి 3 పనులు చేస్తున్నాయి. ఏంటంటే మనసుకు బోధిస్తున్నాయి, దేవుని పనిని చేస్తున్నాయి, తర్వాత దేవుని మహిమపరుస్తున్నట్టండి. దేవుని మహిమపరుస్తున్నావా? నోరు లేని ఈ జీవరాశులు నీకే బోధిస్తున్నప్పుడు దేవుని మహిమపరచవా? ఎలాగ అవి నిజంగా దేవుని మహిమపరుస్తున్నాయా అని ఒకసారి నీకు నిజంగా అనుమానం ఉంటే ఒకసారి కీర్తన గ్రంథం చూసి చూడండి. ఒకసారి కీర్తన గ్రంథము 69వ కీర్తన 34వ వచనము. భూమి ఆకాశములు ఆయనను స్తుతించునుగాక అంటే స్తుతిస్తాయని కదా దాని అర్థము. ఆ భూమి ఆకాశములు ఆయన అవి ఏం చేస్తాయంట? ఆయనను స్తుతించును, సముద్రమును వాటి యందు సముద్రములో సంచరించి సమస్తమును ఆయనను స్తుతించును. ఏం చేస్తారంటే ఈ జీవరాశులు దేవుని పనిని చేస్తూ దేవుని పని ద్వారా మనిషికి బోధిస్తూ దేవుని మహిమపరుస్తాయంట.
ఆహా, మనిషి చేయలేని పని జీవరాశులు చేస్తున్నాయన్నమాట. ఆలోచించి మనం 148వ కీర్తన 148వ కీర్తన 5వ వచనము 7వ వచనం నుంచి కొన్ని మాటలు నేను ముగిచ్చేస్తాను. 148వ కీర్తన 2వ వచనము 5వ వచనం నుంచి 7వ వచనాల వరకు. ఆయన దూతలారా, దూతలు కూడా ఎవరిని స్తుతించాలా? దేవునిని స్తుతించుడి. ఆయన సైన్యములారా, మీరందరూ ఆయనను స్తుతించుడి. సూర్యచంద్రులారా, ఆయనను స్తుతించుడి. కాంతము గల నక్షత్రములారా, మీరందరూ ఆయన స్తుతించుడి. పరమాకాశములారా, ఆకాశం పైనున్న జలమా, ఆయనను స్తుతించుడి. ఆ యెహోవా ఆజ్ఞయగా అవి పుట్టెను. 7వ వచనము, భూమి మీదనున్న మకరములారా, అగాధ జలములారా, యెహోవాను స్తుతించుడి. అగ్ని వడగండ్లారా, హిమమ, ఆవిరి, ఆయన ఆజ్ఞ నెరవేర్చు తుఫానులారా, పర్వతములారా, గుట్టలారా, ఫల వృక్షములారా, సమస్త దేవదారు వృక్షములారా, మృగములారా, నేలను ప్రాకు జీవులారా, రెక్కలతో ఎగురు పక్షులారా, భూరాజులారా, సమస్త ప్రజలారా, భూమి మీదనున్న అధిపతులారా, సమస్త న్యాయాధిపతులారా. అదండి, ఎన్ని గానము దేవుని స్తుతిస్తున్నాటండి. అంటే ఇప్పుడు మనం నేర్చుకున్న బోధ ఏందో తెలుసా? జీవరాశులు దేవుడు అప్పగించిన పనిని చేస్తున్నాయి, పని చేసి మనకు బోధిస్తున్నాయి, బోధిస్తూ అవి దేవుని స్తుతిస్తున్నాయి. ఆలోచించి పనులు అంటే జీవరాశులు దేవుడు అప్పగించిన పనిని చేస్తున్నాయి, మనకు బోధిస్తున్నాయి, దేవునిని స్తుతిస్తున్నాయి. 3 పనులు చేస్తున్నట్టండి ఈ జీవరాశులు. అంటే ఒక్క మాట చెప్పాలంటే దేవుని పనులో జీవరాశులు ఉన్నాయి, కానీ మనిషి మాత్రము లేడు. అందుకే మనుషులను గురించి అన్న మాట ఏందో తెలుసా? ఆయన బాధపడచ్చు అన్న మాట. ఒక్క మాట చూద్దాం ఒకసారి. చూడండి ఒకసారి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 21వ వచనము. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 21వ వచనము. అందరూ తమ సొంత కార్యములని చూచుకొనుచున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములు అదండి. మనిషిని గూర్చి బాధపడుచు మాట్లాడుతున్నది సార్. అందరూ తమ సొంత కార్యములను చూచుకొనుచున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములను చూడారంటండి. చూసారా, మనిషిని గురించి చెప్పే మాట ఏంటంటే ఇది సంతోషపడుతూ అన్న మాట కాదాయన. సంతోషపడుతూ అన్న మాట కాదండి. దేవుడు బాధపడుచు మాట్లాడుచు మాట ఏంది తెలుసా? ఈ ప్రజలందరూ, అందరూ అన్నాడు ఆయన, కొందరు అనలేదు ఆయన. ఈ ప్రజలందరూ తమ సొంత కార్యములు చూసుకొని వచ్చినారు, కానీ నా కార్యములు మాత్రము అంటే మనిషి ఏం చేశాడంటే నీ సొంత పని మీద పడిపోయావు, కానీ దేవుని పనిని పక్కకు పెట్టావు, ఒక యోనాలాగా. అంతే కదండి. మనమందరం మన పని చేసుకుంటున్నాం, కానీ దేవుని పని మాత్రం ఏమాత్రము ఆలోచన చేయట్లేదు. ఆలోచించాలి. అంటే దేవుడు జీవరాశుల ద్వారా ఎందుకు బోధిస్తున్నాడో తెలుసా? నీవు గాడి తప్పి ప్రవర్తిస్తున్నావు గనక, దేవునికి లోబడి బ్రతకలేదు గనక, దేవుని చెప్పిన మాట ప్రకారంగా నువ్వు బ్రతకట్లేదు గనక, కనీసం వీటినైనా చూసి బోధ నేర్చుకొని బాగుపడనే దేవుడు ఆలోచిస్తున్నాడు. కనుక ప్రియులారా, దేవుని పని జీవరాశులు చేస్తున్నాయి, దేవుని పనిని చేస్తూ అవి దేవుని స్తుతిస్తున్నాయి, మనిషికి పాఠాన్ని నేర్పిస్తున్నాయి.
కనుక పిల్లలు నిన్ను గూర్చి దేవుడు మాట ఏంటంటే ఈ ప్రజలు అంటే నన్ను అని నువ్వు అనుకోలేము తెలుసా. దేవుడు నీవు నీ సొంత కార్యంలో చూసుకుంటున్నావు కానీ నా పనిని మాత్రం పక్కకు పెట్టేశావు. కనుక పిల్లల నీవు దేవుడు అప్పగించిన పనిని జీవరాశులు ఎలాగైతే చేసినావో నీవు కూడా చేయాలనే దేవుని యొక్క ఆలోచన. అందుకే యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం చూసే యేసుక్రీస్తు అన్న మాట తెలుసా, చేయుటకు నీవు నాకు అప్పగించిన పని నేను భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చి తినేనాడండి ఆయన. చేయుటకు నాకు అప్పగించిన పని, ప్రతి మనిషికి దేవుడు ఒక పనిని అప్పగించాడు. ప్రతి మనిషికి దేవుడు ఒక పనిని అప్పగించాడు. ఆ పని నువ్వు తెలుసుకుంటే ఆ పని నువ్వు సక్రమంగా చేయగలవు నీ జీవిత ఆయుషకాలం తీరే వరకు. యేసుక్రీస్తు ఏమంటారో తెలుసా, నీవు నాకు చేయుటకు ఒక పనిని అప్పగించావు, నీవు చేయుటకు నాకు పనిని అప్పగించావు. ఆ పని నేను ఏం చేశాను తెలుసా, సంపూర్ణంగా నెరవేర్చి నిన్ను మహిమపరిచితిని అంటాడండి. అంటే దేవుడు ప్రతి ఒక్కరికి ఒక పని చెప్పాడంటండి. చూసారా ఒక మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 6వ వచనం చెప్పి నేను ముగిచ్చేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 6వ వచనము. అదండి భూమి మీద ఆయన మాట్లాడుతుందంటే నానా విధములైన కార్యములు కలవు, పనులు చాలా ఉన్నాయి అన్న మాట దానికి అర్థము. నానా విధములైన కార్యములు కలవు, పని చాలా ఉంది, పని చాలా రకాల పనులు ఉన్నాయి అని అంటూ కానీ అందరి గురించి మాట్లాడుతున్నాడు. అందరిలోనూ అన్నిటినీ జరిగించువాడు ఒక్కడనండి. అంటే అందరికీ పని ఉంది, అందరిలోని పనిని పెట్టాడు ఆయన. ఏదో ఎవరికో ఒకరికి పని పెట్టలేదు ఆయన. నానా విధము కార్యములు ఉన్నాయి, నానా విధముల పని ఉన్నవి, అవన్నీ జరిగించుటకు దేవుడు పని పెట్టాడు. కాకపోతే నువ్వేం చేస్తున్నావు అంటే ఈ దేవుని పని నువ్వు పక్క పెట్టేశావు. నేను, నా ఇల్లు, నా కుటుంబము, నా సంసారము, నా పిల్లల చదువులు, వీటితో కాలం గడిపేసి నీ ఆయుష్ను ముగించుకుంటున్నావు. కనుక చాలా జాగ్రత్తగా దేవుడు అప్పగించే పనిని జీవరాశులు చేశాయి. జీవరాశులు పని చేస్తూ మనిషికి బోధించాయి. జీవరాశులు దేవుని స్తుతిస్తున్నాయి, మహిమపరుస్తున్నాయి. వీటిల్లో ఈ 3 పనులు జీవరాశులు చేశా కానీ మనిషి మాత్రము చేయకపోతే ప్రమాదం అన్న సంగతిని జ్ఞాపకం చేసుకో. దేవుడు అప్పగించిన పని చేసిన వారికి లాభం ఏంటో తెలుసా. పౌలు గారు అంటాడు, తండ్రి నీవు నాకు అప్పగించిన పని అనగా నా పరుగు కాపాడుకుంటుని, విశ్వాసం కాపాడుకుంటుని ఈ యాత్ర ముగిస్తున్నాను, నా కొరకు నీతి కిరీటము ఉంచబడింది. అంటే భూమి మీద దేవుడు అప్పగించిన వారికి అప్పగించిన పనిని పరిపూర్ణంగా చేసి జీవ కిరీటం ఉంది. దేవుడు అప్పగించిన పనిని చేయకపోతే నీకు నిత్య నరకము ఉందన్న సంగతి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. కనుక ఇప్పుడు జీవరాశులు దేవుని పని చేస్తున్నాయి, దేవుని మహిమపరుస్తున్నాయి, మనిషికి బోధిస్తున్నాయి, కానీ మనిషి మాత్రము ఏది చేయట్లేదు. దేవుని పని చేసి పరలోకం సంపాదించుకోవాలని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. కనుక పిల్లరా ముగించే ముందు ఒక మాట చెప్పి ముగిస్తాను. జీవరాశులకు చెప్పినట్టు జీవరాశులు చేస్తున్నాయి, మనిషికి పుట్టిన తర్వాత నీవు చేయకపోతే నీ పరిస్థితి చాలా అఘోరమైన పరిస్థితి అనే సంగతి జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రేమతో మనం చేసు. అప్పుడు నేను ఈ యొక్క వాక్యాన్ని ముగించిన దేవుడు కొద్ది మాటలను మన హృదయంలో ఫలింపజేయును గాక. ఇచ్చిన అవకాశం బట్టి స్థానిక సంఘ కాపరికి, సంఘస్థులకు, సంఘ పెద్దలకు ప్రేమపూర్వకంగా తెలియజేసుకుంటూ సమయాన్ని గడిపించుకుంటున్నాను. థ్యాంక్ యూ.